చక్రవర్తి గారు, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పరిపాలన తీరు, వ్యవహార శైలి ఏ రకంగా ఉంది? మరి ప్రాజెక్టుల విషయంలో ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు సమకూర్చడంలో కేంద్రం నుంచి ఆయన బడ్జెట్ తీసుకుని వస్తున్నారా అంటే ఏం చెప్తారు? లేదంటే ఐ డోంట్ నో యాక్చువల్లీ అంత డీప్గా ఎవరు ఎంత ఏం తెస్తున్నారు అనేది ఐ డోంట్ హ్యావ్ ఎ ఫుల్ అండర్స్టాండింగ్. బికాజ్ తెలియకుండా దాని మీద ఒక మాట అనటం అనేది సబబు కాదు. మనకు సరైన వివరాలు ఇప్పుడు ఎవరి ద్వారా ఏం వస్తున్నాయనే వివరాలు ఉంటే మనం కొంత కామెంట్ చేయొచ్చు. సేయింగ్ దాట్ కనీసం పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దెర్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ టాక్. సరైన మాట వస్తుంది. ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తే మేము ఆహ్వానిస్తాం, వాళ్ళకు కావాల్సిన వసతులు కల్పిస్తాం, అవసరమైతే ఇన్సెంటివ్స్ భూమి ఇవ్వటం ఇంకొకటి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం, మీకు అడ్డంకులు రాకుండా చూస్తాం. ఇప్పుడు మొన్న కర్ణాటకలో బెంగళూరులో మీరు చూశారు కదా, ఒక కర్ణాటక బెంగళూరులో రోడ్లు బాగలేవని ఒక కంపెనీ వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళు పోండి అన్నారు. ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా దగ్గర రండి, మీకు విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యూ. స్టీల్ ప్లాంట్ విషయంలో అది స్టీల్ ప్లాంట్ ఐటీ కంపెనీ అనుకుంటండి బెంగళూరులో. స్టీల్ ప్లాంట్ కూడా రేపు విశాఖపట్నంలో విశాఖలో పక్కన ఇంకో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయ్యే అవకాశం ఉంది. కానీ so I think the right language is being used. So towards that extent I think we should give them credit. And పెట్టుబడులు కూడా కనీసం కేంద్రం నుంచి వచ్చే కొన్ని కంపెనీలు కానీ ఆయిల్ రిఫైనరీస్ ఇవన్నీ తీసుకొస్తున్నారు, ఇతరులు కూడా ఆహ్వానిస్తున్నారు. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎన్వైరన్మెంట్. మన దేశంలో కూడా కొంత ఆర్థిక మాంద్యం ఉంది, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎకానమీ ఈజ్ ఎ లిటిల్ స్లో. కాబట్టి మిరకల్స్ గతంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఆ స్పీడ్ ఏది నేననేది సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినవి ఇప్పుడు కాస్త కష్టం. ఆ వాతావరణం ఇప్పుడు లేదు. 95లో ఉన్న స్పీడ్ ఇప్పుడు లేదంటారా? లేదు. కానీ ఆయన 95 నాటి సీఎం చంద్రబాబుని చూస్తారని చెప్పేసి బాబు గారు పదే ప్రతి ఒక్క సమావేశాల్లో అంటుంటారు కదండి. అంటున్నారు కానీ బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ లాట్ ఆఫ్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ ఎట్ ద టైమ్. భారతదేశం అప్పుడే లిబరలైజేషన్ స్టార్ట్ చేసింది, విదేశాల నుంచి విపరీతంగా పెట్టుబడులు వచ్చాయి, దిస్ ఐటీ అవుట్సోర్సింగ్ ఒక పెద్ద వేవ్ లా వచ్చింది. అదే టైంలో వీ వర్ దేర్ టు క్యాప్చర్ ద ఆపర్చునిటీ. వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకునే విధంగా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అంత అనుకూలంగా లేదు. సో వీల్ హ్యావ్ టు సీ. చక్రవర్తి గారు, ఇప్పుడు ముఖ్యంగా విద్యుత్ శాఖలో భారీ అవినీతి జరుగుతుందని, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ల విషయంలో కొనుగోలు వ్యవహారంలో 40,000 కోట్ల స్కామ్ జరిగిందని మీరు అంటున్నారు కదా, ఏ ఆధారాలు ఉన్నాయి మీరు ఈ రకంగా ఆరోపణలు చేస్తారంటే ఏం చెప్తారు? పూర్తి ఆధారాలతో మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టాం విజయవాడలో, మీడియా ప్రతినిధులు అందరికీ ఆధారాలు చూపించాం. ముఖ్యంగా వాళ్ళు అంటే ట్రాన్స్ఫార్మర్లో ఒక ఉదాహరణగా తీసుకున్నాం. ట్రాన్స్ఫార్మర్ కంటే దుర్మార్గమైన అవినీతులు ఇంకా చాలా ఉన్నాయి విద్యుత్ డిపార్ట్మెంట్లో. సోలార్ కాంట్రాక్ట్లు, పోల్స్, కండక్టర్స్ అంటే వైర్లు, స్మార్ట్ మీటర్లు అయితే అరాచకం. 3 4 పెట్టుకుంటున్నారు స్మార్ట్ మీటర్లు. సో అవినీతి ఈజ్ ఎవ్రీవేర్. కాకపోతే ఒక ఉదాహరణగా తీసుకుని ట్రాన్స్ఫార్మర్లను చూపించాం, వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు. అది ఏ విధంగా చేస్తున్నారంటే మొట్టమొదటగా పోటీ అనేది లేకుండా టెండర్లలో ఒక కంపెనీకి అనుకూలంగా రకరకాల ఆంక్షలు పెడుతున్నారు. సో ట్రాన్స్ఫార్మర్ తయారు చేసే కంపెనీ దగ్గర ఫైనాన్స్, అకౌంటింగ్, మార్కెటింగ్, సేల్స్, హ్యూమన్ రిసోర్సెస్ ఇట్లాంటి మీకు మల్టీనేషనల్ కంపెనీస్లో ఉంటాయి చూసారా, ఆ డిపార్ట్మెంట్లన్నీ ఉండాలంటారు. మీరు అసలు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేసే కంపెనీ దగ్గరికి వెళ్తే స్మాల్ ఆర్ మిడ్ సైజ్ కంపెనీ ఇట్ ఈస్ హాస్యాస్పదం అయ్యి. బట్ దోస్ ఆర్ పుట్ ఇన్ ఎక్స్క్లూజివ్లీ టు ఎలిమినేట్ ఎవ్రీబడి. ల్యాబులు పెట్టాలంటారు, ఒక 5, 6, 7 రకాల ల్యాబ్స్. ఇది టెస్ట్ చేయాల్సింది కొనుక్కున్నాడు, గవర్నమెంట్ కొనుక్కుంటే గవర్నమెంట్ టెస్ట్ చేయాలి, వీళ్ళే టెస్ట్ చేయాలని పెట్టడం, దాంట్లో వాడే మెటీరియల్ వాళ్ళే తయారని చేయటం, అట్లా చేసి దేవ్ ఎలిమినేటెడ్ కాంపిటీషన్. దెన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గ్యారంటీ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్. ఇది పర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ అంటారు. మీకు నందు గారికి ఒక 100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చింది, మీరు సప్లై చేసే ఎక్విప్మెంట్ దాని మీద 5 years గ్యారంటీ ఇవ్వాలి. మరి నందు గారు 100 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్లు ఇచ్చారు, మాయమైపోయారు, వ్యాపారం దివాలా తీసింది అంటాం. హూ షుడ్ ఆనర్ ద వారంటీ? సో వాట్ ద గవర్నమెంట్ డస్ ఈజ్ ఇట్ సేస్ మాకు 5 years పర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ ఫర్ 10%. మీకు 100 కోట్ల వ్యాపారం ఇచ్చా కదా, 10 కోట్ల రూపాయల గ్యారంటీ బ్యాంక్లో పెట్టాలి మీరు. అండ్ ఇట్ ఈస్ లాక్డ్ ఇన్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ వారంటీ.
అర్థమైంది కదండి. మీరు వారంటీ ఉన్న రోజులు ఆ వారంటీ అయిపోగానే యూ కెన్ టేక్ యువర్ మనీ బ్యాక్. నందు గారు కెన్ టేక్ హిస్ మనీ బ్యాక్. ఆ క్లాజ్ తీసేసి 20 కోట్లు బ్యాంక్ గ్యారంటీ ఇస్తే అన్లిమిటెడ్ వ్యాపారం చేసుకోవచ్చు అన్నారు. అండ్ దే హెవ్ డన్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ వ్యాపారం. షిరిడి సాయి అనే కంపెనీ 10,000 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది 20 కోట్లతో. ఓకే, టు హెల్ప్ దట్ వన్ కంపెనీ దే హెవ్ డన్ దట్. పోటీని ఎలిమినేట్ చేశారు. బ్యాంక్ గ్యారంటీ లేకుండా పెట్టుబడి అవసరం లేదు కదా, పెట్టుబడి లేకుండా సహాయం చేశారు. దెన్ దే జాక్ట్ అప్ ద ప్రైసెస్ లైక్ ఎనీథింగ్. ఇంకెవరు లేరు కదా పోటీలో. తెలంగాణ రాష్ట్రం 80-85 వేలకు కొంటుంది, ఛత్తీస్గఢ్ 75,000 కొంటుంది, యూపీ అంత అటు ఇటుగా అంతే 75,000కో 73,000కో కొంటుంది. వీళ్ళు 1,20,000 ఒక ట్రాన్స్ఫార్మరు, ఏది 3 స్టార్ ట్రాన్స్ఫార్మర్లు, 1,40,000 పెట్టి 5 స్టార్ ట్రాన్స్ఫార్మర్లు కొంటున్నారు. నా ఇఫ్ యూ ఎక్స్టెండ్ దట్, ఇప్పుడు ఇందుట్లో చేసిన అవినీతి వేరే దగ్గర చాలా పవిత్రంగా చేస్తారా? వీఆర్ సీయింగ్ స్మార్ట్ మీటర్స్. స్మార్ట్ మీటర్స్లో 40% మార్కప్ లేదు, ఇట్ ఈస్ 2 times మార్కప్. అదేవిధంగా కండక్టర్స్ పోల్స్లో కూడా విపరీతమైన దోపిడీ. నౌ న్యూస్ పేపర్స్ హ్యావ్ రిపోర్టెడ్ దట్ వన్ కంపెనీ కాల్డ్ షిరిడి సాయి గాట్ 90,000 crores ఆఫ్ కాంట్రాక్ట్స్, రైట్? ఏది వైసీపీ కాలంలో. ద సేమ్ కంపెనీ ఈస్ డూయింగ్ స్టిల్ ద సేమ్ బిజినెస్ ఇన్ ఏపీ టుడే. దే ఆర్ గెటింగ్, ఇఫ్ వెన్ వి ఒకసారి అనలైజ్ చేస్తే ఈ ట్రాన్స్ఫార్మర్స్లో 1000 ట్రాన్స్ఫార్మర్లో 950 ఒక కంపెనీ సప్లై చేస్తుంది. జస్ట్ వన్ కంపెనీ ఎట్ ఇన్ఫ్లేటెడ్ విపరీతమైన ధరలకి. సో ఒక న్యూస్ పేపర్ కథనాలు కరెక్టే అయితే అప్పుడు 90,000, ఇప్పుడు ఈ సంవత్సరాలు ఇంకో 10,000 కోట్లు సప్లై చేసిన 1,00,000 కోట్లు మార్కప్ 40,000 అంటే మరి స్కామ్ 40,000 కోట్లే కదా రఫ్లీ నాకు తెలీదు. ఐఎమ్ జస్ట్ గోయింగ్ బై వాట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద పబ్లిక్ స్ఫియర్. అండ్ 40,000 అపియర్స్ నాకు చాలా కన్సర్వేటివ్గా అనిపిస్తుంది. ఎందుకంటే స్మార్ట్ మీటర్లు అందరూ కూడా చేస్తున్నారు. 25,000 ఎంత పెట్టుకుంటున్నారు, అది 3,000, 5,000, 6,000 ఎంత ఉంది అంటున్నారు అందరూ. ఒకసారి 10,000 వేసుకోండి, ఎక్కడ 10,000 ఎక్కడ 25,000. ఆయన కరెంట్ మీటర్కి 25,000 ఏంటి అసలు అర్థం లేదు. సో ఇట్ ఈస్ అబండెంట్లీ క్లియర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్తులో అవినీతి తారస్థాయికి చేరుకుంది. దీంట్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం, బోత్ ఆర్ ప్లేయింగ్ ఎ రోల్. కానీ మీరే చెప్తున్నారు ఏపీలో కూడా ఎక్కడ కూడా ఇలాంటి వార్త లేదు, ఎక్కడ కూడా మీరు చెప్తున్న దాఖలాలు కూడా ఏపీలో అంతగా కనిపించట్లేదు. అవును, మీరే మాట్లాడుతున్నారు. మరి మీకు తెలుసు కదా హౌ మీడియా వర్క్స్. మీడియా ఎట్లా పనిచేస్తుంది? మీడియా ఉంటే అటువైపు ఉంటుంది, ఇటు లేకపోతే అపోజిషన్ గట్టిగా కూడా దీని మీద ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా లేవనైతే లేదు. మీరే మాట్లాడుతున్నారు. బట్ ఎన్నికలకు ముందు వీళ్ళందరూ చెప్పింది ఏంటి? ఈ కంపెనీ వైసీపీ వాళ్ళ బినామీ వాళ్ళతోటి చేశారన్నారు. వాళ్ళ దగ్గర అన్నారా అని చాటుగా 40 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నారు అదే కంపెనీ దగ్గర. ఇప్పుడు వీళ్ళు పవర్లోకి వచ్చి కూటమి రాకముందు ఎలక్షన్స్ అప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారా? ఏమని విమర్శించారు? ఈ షిరిడి సాయి అనే కంపెనీ జగన్తో కుమ్మక్క అయిపోయింది. 92,000 కోట్ల అని ఫ్రంట్ పేజ్ అండి ఈనాడులో. 92,000 కోట్ల స్కామ్ అని. ఓకే, అవి ఈ పార్టీకి బాండ్లు ఇచ్చిందా అదే టైంలో? వైసీపీ ఉన్నప్పుడే, ప్రయర్ టు ద ఎలక్షన్స్, నాట్ ఆఫ్టర్. ఎన్నికలకు ముందే 40 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్. అంటే ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటంటే వైట్ మనీ, నాట్ బ్లాక్. మీకు తెలుసు కదా రాజకీయ పార్టీలు అంతా వైట్ మనీలో ఆపరేట్ చేస్తాయా? మీకు వైట్ మనీ 40 కోట్లు ఇచ్చారంటే వీ డోంట్ నో హౌ మచ్ వాజ్ ఎక్స్చేంజ్డ్ బిహైండ్ ద స్క్రీన్స్. దాని పేబ్యాక్, క్విట్ ప్రో క్వో మనకి ఈరోజు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో నౌ ద రూలింగ్ పార్టీ మాట్లాడదు, ప్రతిపక్ష పార్టీ మాట్లాడదు. మరి ఎందుకు వస్తాయి వార్తలు? వార్తాపత్రికలు ఇటన్నో అటన్నా కానీ మీకు నిష్పక్షపాతంగా ఉండే పత్రికలు కానీ మీడియా సంస్థలు కానీ ఎక్కడున్నాయి? సో ఏమన్నా పౌర సమాజంలో మనలాంటి వాళ్ళు మాట్లాడాల్సిందే నందు గారు. సో దట్ ఈస్ వై ఇట్ డజంట్ గెట్ సఫిషియంట్ కవరేజ్ దట్ ఇట్ డిజర్వ్స్ టు గెట్. ఇప్పుడు మీరు 3,000 లిక్కర్ స్కామ్ అంటున్నారు, 3,000 కోట్లు ప్రతిరోజు వచ్చింది ఫ్రంట్ పేజ్లో. ఇది 40,000 కోట్లు అన్నా కూడా రాదు ఇది ఎక్కడ. అది దట్ ఈస్ ద అన్ఫార్చునేట్ స్టేట్. అదే కంపెనీ టీడీపీ కూడా బాండ్ ఇచ్చిందేమో చెప్పలేం, జనసేన కూడా బాండ్ల రూపంలో డబ్బులు ఇచ్చిందేమో అది చెప్పలేం. అంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఆర్ నౌ వెరీ క్లియర్. ఐ హ్యావ్ నాట్ లుక్డ్ ఎట్ జనసేన బికాస్ దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. జనసేన కూడా చాలా మంది వీళ్ళు డబ్బులు వచ్చాయి. ఇక్కడ మెగా కంపెనీ కూడా కేసీఆర్కి ఇచ్చిన బాండ్లే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది, అందరికి ఇచ్చారు. అదాని కూడా బీజేపీకి ఇచ్చిన బాండ్లే కాంగ్రెస్కి ఇచ్చినారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నవ్ వీఆర్ స్టక్ ఇన్ ఎ స్టేట్. మన పరిస్థితి ఏంటంటే పార్టీ ఏదైనా
వ్యవస్థ మారట్లేదు, అదే అవినీతి వ్యవస్థ అట్లాగే పనిచేస్తుంది. మనమేదో మూర్ఖుల. ఇప్పుడు పీపీపీ ఉందండి, చాలా చిన్న విషయం అండి. దిస్ ఈజ్ ఈ పీపీపీ మీరు ఏదైతే అడుగుతున్నారో ఇట్ ఈస్ ఎ క్రియేటెడ్ న్యూస్, ఇట్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్ న్యూస్. ఎందుకు చెప్పండి? మిగిలిన ఏం మాట్లాడినా రోజు పీపీపీ అని కొట్టుకోవచ్చు. ఏం 17 మెడికల్ కాలేజీలు మొత్తం కలిపి 8,000 కోట్లు లేవు. ద వాల్యూమ్, ద క్వాంటమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ స్మాల్. కానీ దే వాంట్ యూ టు ఫైట్ అబౌట్ దిస్, దే వాంట్ యూ టు గెట్ డిస్ట్రాక్టెడ్ బై దిస్. అక్కడ 10,000 కోట్లు. ఇప్పుడు ఒక్కొక్క కరెంట్ బిల్ ఎంత వస్తుంది ప్రజల కరెంట్ బిల్లు? దే డోంట్ వాంట్ యూ టు టాక్ అబౌట్ ఇట్. మీరు కరెంట్ బిల్ గురించి మాట్లాడొద్దు, ఇది మాట్లాడాలి. రోడ్లు ఎక్కాలి, ధర్నాలు చేయాలి, వీళ్ళు వాళ్ళు తిట్టుకోవాలి. కానీ 10,000 కోట్ల రూపాయలు ప్రజలకు కరెంటు బిల్లు ఏదైతే వస్తుందో ఈ అవినీతి మూలంగా, ఇటువంటి కార్యక్రమాల మూలంగా దే డోంట్ వాంట్ యూ టు టాక్. అదేవిధంగా లుక్ ఎట్ ఆల్ ద కాంట్రాక్ట్స్ దే ఆర్ సైనింగ్. ఎలక్ట్రిసిటీ అండి, ఈరోజు రాష్ట్రంలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీడు భూములు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఏది? నీళ్లు లేక మహబూబ్ నగర్, నల్గొండలో కొన్ని పార్ట్స్, అంటే నల్గొండ ఇప్పుడు డివైడ్ అయింది. మా వైపు నీళ్లు బాగానే ఉంటాయి. ఇప్పుడు ఆ భువనగిరి అటువైపు కొంచెం నీళ్లు తక్కువగా ఉంటాయి. కరీంనగర్లో దెర్ ఆర్ సర్టన్ ఏరియాస్ వేర్ దెర్ ఇస్ నాట్ ఎనఫ్ వాటర్. అనంతపూర్, కర్నూలు, కడప ఎండలు విపరీతం, మీకు తెలిసిందే. శుభ్రంగా రైతులు ఎందుకు చేయకూడదు? సోలార్ ప్యానల్స్ పెట్టుకొని ప్రొడ్యూస్ చేసి గ్రిడ్లో వేసేయచ్చుగా. నో, 25 సంవత్సరాల పీపీఆర్ రాస్తారు, గ్యారంటీడ్. మనకు 18 రూపీస్ ఉండేదండి సోలార్ పవర్ యూనిట్. టుడే ఇట్ హెస్ కమ్ డౌన్. సౌదీ అరేబియా రూపాయికి కొంటుంది, 1 రూపీ. మన దగ్గర 199కి గుజరాత్లో అమ్ముడుపోతే మన సెకియాదానికి గొడవ అదే. మనం 2.50 కొన్నాం, వాళ్ళు ₹1.99 కొన్నారని. ఈవెన్ టుడే 25 years అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇప్పుడు నందుగారు వ్యాపారం చేస్తే ఎవరన్నా గ్యారంటీ ఇస్తారా? మీకు 25 సంవత్సరాలు నీకు ప్రతిరోజు వ్యాపారం ఇస్తాను ఎవరన్నా గ్యారంటీ ఇస్తారా? వ్యాపారం అంటే గ్యారంటీ ఇచ్చేది, వ్యాపారం అంటే రిస్క్. నో, ఇఫ్ సంబడీ టెల్స్ మీకు, ఎవరిని వచ్చి 25 సంవత్సరాలు ఫిక్స్డ్ రేటుకి ప్రతిరోజు నీ దగ్గర కొంటా అంటే అసలు అంతకంటే గొప్ప వ్యాపారం ఏమైనా ఉంటుందా? దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్. దానికి సమాధానం ఏం ఇస్తారంటే, అంత పెద్ద పెట్టుబడి ఎవరు పెడతారంటే, పెట్టుబడి అంత పెట్టిన అవసరం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, పెద్ద పెట్టుబడి పెట్టే వ్యాపారాలు ఎన్ని లేవు? ఇప్పుడు ఎయిర్లైన్స్ ఉంది, ఎంత పెద్ద పెట్టుబడి పెట్టాలి? సెమీకండక్టర్ బిజినెస్ ఉంది, 10,000 కోట్ల రూపాయలు పెట్టి, నోబడి గ్యారంటీస్. మీరు 10,000, 20,000 కోట్లు పెట్టి సెమీకండక్టర్ ఇండస్ట్రీ పెడితే మీ చిప్స్ కొంటామని కూడా గ్యారంటీ ఇవ్వడండి. You have to take your risk, your chances. There are so many companies with huge investments. ఏమనంటే లేదు, సోలార్ పవర్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రారు, కొనేవాడు లేకపోతే. రైతులకి ఏంటి పెడతారు? సో ద స్కామ్ ఈజ్ హ్యూజ్ ఇన్ ఎలక్ట్రిసిటీ. ఎవరు మాట్లాడటానికి ఆసక్తి చూపించరు. థ్యాంక్ యూ నంద గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.